ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నిర్వహిస్తున్న ధర్మయుద్దం సభతో తెలంగాణ మాదిగలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. కేవలం ఆంధ్ర మాదిగలకు లాభం చేసేందుకే మందకృష్ణ హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో జనాభా పరంగా మాదిగలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, అందుకే జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్మయుద్దం సభ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పర్యవేక్షించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏబీసీడీ వర్గీకరణ అంశం కేంద్రం చేతిలో ఉందని, అయితే ఈ సభను ప్రధాని మోడీ ఇంటి ముందు నిర్వహిస్తే బాగుంటుందన్నారు పిడమర్తి రవి. 3 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ పైన ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇవాళ అదే వర్గీకరణ కృష్ణ మాదిగ డిమాండ్ వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగలకు తీవ్ర నష్టం జరగబోతా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిగల పర్సెంట్ 7, తెలంగాణ రాష్ట్రంలో మాదిగల పర్సెంట్ 12. రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడి వర్గీకరణ టీడీపీ బిడ్డ అవన్నీ మాటలు కాదు. ఇన్ని ఏళ్ల పాటు 2.5 ఏళ్ల పాటు అక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు అసెంబ్లీ తీర్మానం చేయలేదు. గత 23 ఏళ్ల నుంచి